హాయ్ అండి, సాయిరామ్. సన్ షైన్ శ్రీదుర్గా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు బెల్లం సగ్గుబియ్యంతో తయారు చేసిన హల్వా చేస్తున్నానండి. దానికి కావాల్సినవి కిస్మిస్, నల్ల కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు, బెల్లం, నానబెట్టి కడిగి శుభ్రం చేసుకుని మళ్ళీ నీళ్ళేసి ఉంచిన సగ్గుబియ్యం, నేతిలోనేమో డ్రై ఫ్రూట్స్ వేపుకోవటానికి రెడీ చేసుకుంటున్నాను. మాడకుండా ద్వారగా వేపేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. వేపేసుకుని డ్రై ఫ్రూట్స్ అయిపోయిన దాంట్లో నేను బెల్లం పాకం పెట్టేసుకుంటున్నాను. దానికి తగ్గగా నీళ్ళు వేసేసుకుని బెల్లం పాకం పెట్టుకోవాలన్నమాట. యాలక్కాయలు కచ్చబెచ్చ దంచుతున్నాను పాకంలో వేయడానికి. బెల్లం బాగా మరుగు బాగా మరుగుతుందనగా యాలక్కాయలు వేసుకొని మరగబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయండి. దాంట్లోకి ఏమోనండి పాలు కాసి చల్లార్చిన పాలు మీగడది తీసేసుకుని ఒక గ్లాసులోకి పాలు పెట్టుకుని ఉడిపోయిన సగ్గుబియ్యంలో కలుపుకోవాలన్నమాట. పాలు వేసి కలిపేస్తున్నాను. పాకం కూడా మరిపోయింది. పాలు వేసిన తర్వాత బెల్లం బాగా వేసేయాలండి. వేసేసాక మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకుంటే చక్కగా మనకి కలర్ వస్తుంది. కలుపుకొని దగ్గర పడ్డాక ఉడిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఇంకా తర్వాత తినడానికి రెడీ అయిపోయిందండి. బెల్లం సగ్గుబియ్యంతో తయారు చేసిన హల్వా చేయడానికి చాలా ఈజీ, తినడానికి చాలా టేస్టీ, అమృతంలో ఉండే ఆరోగ్యకరమైన బెల్లం సగ్గుబియ్యంతో తయారు చేసిన హల్వా అండి. చాలా చక్కగా వచ్చింది. దేవుడు ప్రసాదానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా స్వీట్లు అయ్యి మనం హడావుడి పడకుండా స్వీట్ కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే త్వరగా అయిపోద్ది అన్నమాట. వెరైటీగా కూడా ఉంది హల్వా. సగ్గుబియ్యం హల్వా చాలా చక్కగా వచ్చిందండి. తినటానికి రెడీ చేస్తున్నానండి గిన్నెలో వేసి. సాయిరామ్ అండి.